రక్షించు తల్లి, కుంకుళమ్మ తల్లి, కాపాడు తల్లి. దేవుడు అనగానే ప్రసాదాలు, డబ్బులు. అందుకే దేవుడు వెనక దొంగలు దాక్కుంటున్నారు. ఈ పిచ్చోళ్ళు ముందున బొమ్మకు మొక్కుతారు కానీ వెనకున్న దొంగనాయాలు చూడరు. ఇదేదో పెద్ద వ్యాపారం నాగుందే. ఇక్కడ తెచ్చారా? వీళ్ళ ఏర్పాట్లు చూడండి. సూతనా అండి. ఆ రాడోళ్ళు చుట్టాలు ఇంకా ఏడుతున్నారండి. 6 ఊరి నుంచి 6 తాలూకోళ్ళు ఇంకా చాలా మంది రావాలటండి. చూసి ఏడవడానికి కూత ప్రసాదాన్ని ఎట్టండి. ఇదేనా తిను. డబ్బిస్తే కట్లకి ఆడికి చూసుకుంటామండి. అడి తీరా చెప్పానని తీసుకోండి రా. ఇలాంటి ఆడికి అభిషేయకూడదండి. అదేనండి, రాత్రి దేవుడు చంపించాము కదండి. ఇదో తగలనండి. ఇదేంటండి 2 రోజులకే వెళ్తాడు ఏంటండి? ఎరా నాకు తెలియదు అనుకున్నావా? కొత్తగా నేర్పుతున్నావు. తమకు తెలియదని కాదండి, రాత్రి మోనెత్తులు పొలిగేసిన ఏదో కదండి. కిరసనాలకు 50, సారాకు 50. ఆ సచ్చినోడు చావక ముందు జుట్టు లాగినందుకో 50 ఇవ్వండి. ఎందుకురా? అంతేనండి, రాత్రి పాపం. అదేనండి, మేము కూడా శ్మశానంలో దేవుడికి పూజ. కోడికి సారాకి చావండి. సారా కొట్టికి పోదురు. ముసలాడా నేను కూడా వస్తున్నా. ఆగా అంటించండి. బాబు దేవతలు పలుకొని వచ్చాము. చుట్టాల గడ్డ చూస్తే ప్రమాదం పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. మాదంటే పాపం మా పూజలు చేస్తాం కాబట్టి పర్లేదు. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, దాన్ని పెట్టుకుని వెళ్ళిపోండి, బేగ వెళ్ళిపోండి బాబు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెనక తిరిగి చూడకూడదు, వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరిగితే కలిపి వెళ్ళిపోతాయి. వెళ్ళండి బాబు, బేగ వెళ్ళండి, వెళ్ళండి బాబు, బేగ వెళ్ళండి, బేగ వెళ్ళండి బాబు. వాళ్ళు నట్టంపేస్తే వేట్రా. బుర్రలో గుంజండిపోనాదిరా. ఆ అతను పూర్తిగా కాసాలట్రా. సవారి కాళ్ళతో కట్లు బొగ్గులు అమ్ముకోక. అమ్మా అమ్మా, ఎంత ఎదిగిపోనావురా కొడుకు. కానీ కానీ దొరకనేదిరాయ్యా. దొరకనేదంటే ఎట్రా? నాలికి జిలకి లాగేస్తుందిరా. కాతాగొద్ది చూడరా. ఆ ఇంటి చూసినట్టే గొడవైపోద్ది. డబ్బడా నడకం కొందాలే. డబ్బు చూస్తే పేనం సారమ్మకి పోద్ది. ఆడికి పోతే డబ్బంతా సారాకే అయిపోద్దిరా. నాలికి రుచికి లాగేస్తుందిరా. చూడరా. చూసింది అలా కావాలంటావు. అమ్మని ముసలి సరే రా. అన్నలమ్మా బాగున్నావా? ఎవరు బాబు? గుర్తుపట్ల. ఈ తప్పేం కాదులే అవ్వా, బతుకున్నోళ్ళు గుర్తెట్టే ఉద్యోగం కాదులే మాది. అవా నీకు రహస్యం చెప్పాలని వచ్చినాం. రాత్రి మా అయ్య పూజ చేస్తుంటే పూనకం వచ్చింది. ఎములూరు మీదకి వచ్చి ఓ చెడ్డ వార్త చెప్పారవా. ఇవాళ రాత్రికి 7వ పానం తీసుకుపోతున్నాడవా. నువ్వేం భయపడకవా. రాత్రి ఆయన కాళ్ళ వెళ్ళబడి మొక్కినావు. ఎవరిని తీసుకెళ్ళాలని కూకుండా దేవుడా అని. అవా అవా నిన్ను కానీ లేకపోతే నీ మనవని కానీ తీసుకుపోతున్నాడవా. నువ్వు ఏడవకవా. 7 చల్లరు చెప్తే అందరికి తెలిసి గొడవ అయిపోద్ది. ఇరుగుడు చెప్పమని కోరినావు.
శాంతిని చెప్పిండు ఇవాళ రాత్రికి నెట్టగా పూజ చేయాలంట. దేవుడు నేనేటి చేసేద్దరు నువ్వు చేసే పూజ కదవా, అర్ధరాత్రి శ్మశానంలో నీ ఇంటి పెరిగిన కోడిని నరికి 6 డొక్కుల సారాతో నెట్టగా పూజ చెయ్యాల. ఆ కోడి సారాకో 20, పూదొత్తులకు 3 రూపాయలు నీ చీరలో మూట కట్టి ఆ పిల్లాడు లాగు చక్క ఒకటి ఇయ్యాల. ఈ రహస్యం ఊరికి చెప్పకే, నీ కొడుకు కూడా. అన్ని పూజ బాగా చేయించండి బాబు. ఎంత ఎదిగిపోరావురా కొడక. తేకుంటే తేనేదంటారు, తెస్తే ఏడదంటారు. అసలు ఆ దేవుణ్ణి అనాలే ఆడదాని బుర్రేటు అర్థం కాకుండా చేసిండు. శాస్త్రుడు అసలు మీకు పని రాలేదు, ఏ కూలికి పోలేదు, ఎట సంపాదిస్తున్నారని. నీడువై నానేటి నా గోరు రేటి నేను మళ్ళీ ఇంకోటి కాడ కూలికి వెళ్ళవేటి. నువ్వు పొడగోరాయా ఆడతాడు. నువ్వు ఈ అన్నం తినవుగా, నీ కర్మ. నువ్వు తిన్నావుగా సార్లే. ఏటా నవ్వు? పూటుగా తాగి తిన్నావుగా దొంగో. అవునే, ఇవాళ నాకెట్టమైన కోడి కూర వేసుకుని తిన్నానే. ఏ కోటి ఏటి ఇటు రాయే. ఊగో ఏటో చెప్పు. దగ్గరగా కూసుని ప్రేమగా మాట్లాడే. సార్లే బుద్ధి లేకపోతే సరే. అక్కడ ఎదుగుచ్చిన కొడుకున్నాడు, ఎదవాలసిన మాని దొంగో. ఊరుకోయా, ఇవాళ కోడి మీ సారా సారా మీ కోడి పండగ అయిపోనది. ఈ నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నారు. సార్లే ఆడికి ఇంకా నక్క సేవా చేత్తలేయే, నేపోతే ఆడే చూసుకుంటాడు ఒక వంటని. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది సిలకనే. రాయే ఎవరది?